ఏపీలో అసైన్డ్ భూముల చట్టాన్ని అపహాస్యం చేసేలా ఈనాడు ఇతర ఎల్లో మీడియా దిగజారి వ్యవహరిస్తోంది. అసైన్డ్ భూములకు ఎసరు పెట్టేశారంటూ పేద దళిత రైతులు తమ భూములపై నిర్ణయం తీసుకోవటాన్ని అవమానకరంగా వక్రీకరిస్తోంది. ఆ భూములను అధికారులు వైఎస్ఆర్సీపీ నేతలు కారుచౌకగా కొనుగోలు చేశారని నిరాధారంగా నిందిస్తోంది. పేద రైతులు కొత్తగా వచ్చిన యాజమాన్య హక్కుల ఆధారంగా తమ భూమిని అమ్ముకుంటే దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ విపరీత అర్థాలు తీస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అలవికాని మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ నిజ స్వరూపం మెల్లమెల్లగా బయటపడుతోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అసైన్డ్ భూములు పొందిన పేదలపై అక్కస్సు వెళ్లగక్కుతోంది. అసైన్డ్ భూములకు హక్కులపై ఈనాడు ఇతర ఎల్లో మీడియా ద్వారా వక్ర భాష్యం రాతలు రాయిస్తూ విష ప్రచారం చేస్తోంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏటా 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు తల్లికి మాత్రమే ఇస్తామని బొంకుతున్న విషయం బయటపడటంతో తమ మోసాన్ని ప్రజలు గ్రహించకుండా దృష్టి మళ్లించడానికి బాబు అండ్ కో అసైన్డ్ హక్కుల వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చింది. మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంపై దృష్టి పెట్టకుండా ప్రజలకు మేలు చేసేలా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఎలా తొలగించాలన్న దానిపైనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎల్లో మీడియా ప్రధానంగా ఈనాడు శకుని పాత్ర పోషిస్తోంది. ఏ ప్రభుత్వమైనా ఒక కార్యక్రమాన్ని అమలు చేసినప్పుడు ఎలాంటి పక్షపాతం లేకుండా పరిశీలించి ఇంకా ఎలా మంచి చేయొచ్చు అని చెప్పే బాధ్యత పత్రికలకు ఉంటుంది. కానీ మేలు చేస్తున్న కార్యక్రమాలను ఎత్తివేయాలని తీసివేయాలంటూ పనిగట్టుకుని తప్పుడు రాతలు రాయడం దారుణం. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది పేదవాళ్లు. పేదలకు నష్టం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఎల్లో మీడియా ఉన్నట్లు మరోసారి రుజువైంది. చంద్రబాబు తాము బాగుంటే చాలని ఈనాడు కిరణ్ అనుకోవడం దుర్మార్గం. నిజంగా అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడింది ఎవరు? గతంలో చంద్రబాబు ప్రభుత్వం కాదా? రాజధాని పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ రైతులను మభ్యపెట్టి మోసం చేసి 1,100 ఎకరాలు కొట్టేశారు. వాళ్ళ చేతిలో ఉంటే పరిహారం రాదని, ఫ్లాట్లు రావని చెప్పి లాగేసుకున్నారు. ఆ తర్వాత జీవో ఇచ్చి చేతులు మారిన భూములను పూలింగ్లోకి తీసుకొని టీడీపీ బినామీలకు ప్లాట్లు కేటాయించి కోట్లు కొల్లగొట్టారు. 1,336 మంది బినామీలు ఇంకా ఉన్నారు. దీనిపై కేసు నడుస్తోంది. ఈ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ఇదే ఈనాడు ఏనాడైనా 4 వాక్యాలు రాసిందా? అసైన్డ్ భూముల సమస్య ఈనాటిది కాదు. పేదలు రైతులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. భూమి ఉన్నా కష్టం వస్తే దాన్ని ఏదోలా ఉపయోగించుకుందామన్నా చేసుకోలేని పరిస్థితి. పైసాకో పరక్కో ఏదో ఒక కాగితం మీద రాసిచ్చి ఎంతో కొంత తీసుకునే పరిస్థితి. రికార్డులో ఒక పేరు, భూమి దగ్గరకు వస్తే మరొక పేరు. దేనికి పొంతన లేదు. ఒకరేమో కష్టం తీర్చుకోవడం కోసం అమ్ముకుంటే దాన్ని కొనుక్కునేవాడికి కంటి మీద కొనుక్కు లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టానికి సవరణలు చేసింది. గతేడాది అక్టోబర్ 27న దీనికి గెజెట్ జారీ చేసింది. నిజంగా ఎవరో ఒకరికి లబ్ధి చేకూర్చాలనుకుంటే ఎవరి ఆధీనంలో భూమి ఉంటే వారికే ఇచ్చేయండి అని చెప్పేవారు. కానీ అలా జరగలేదు. ఏ పేదవాడైతే లబ్ధిదారో ఒరిజినల్ అసైనీగా ఉన్నాడో, వారు లేకపోతే వారసులు ఎవరున్నారో వారికే సర్వ హక్కులు ఇవ్వండని చెప్పింది. అంటే ఒరిజినల్ అసైనీలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అందులో తప్పులు జరిగాయని రద్దు చేయాలనే వాదనలో ఏవైనా అర్థం ఉందా? ఎవరికైనా లబ్ధి చేకూర్చాలంటే ఒరిజినల్ అసైనీలకే హక్కు ఇవ్వాలనే షరతు చట్టంలో ఎందుకు పెడతారు? ఇందులో తప్పేముంది? ఇప్పుడు వారందరినీ రోడ్డు మీదకు ఈడ్చాలని చూస్తున్నారా? పేదల పొట్ట కొట్టాలని చూస్తున్నారా అన్న ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.